చనిపోయిన వాళ్ళకి ఇలా సంబరం చేస్తే ఆ ఇంట్లో వాళ్ళకి చాలా బాగుంటుందంట. అసలు మ్యాటర్ ఏంటంటే మా రిలేటివ్స్ వాళ్ళది గృహప్రవేశం ఉంటే వెళ్ళాను. అదే రోజున వాళ్ళు వీరుల సంబరం చేశారు. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఈ సంబరం చూడలేదు. ఇలా రోడ్డు పైన ఊరేగింపుగా వెళ్ళడం తెలుసు, కానీ ఇదే వీరుల సంబరం అంటారని అప్పుడే తెలిసింది. అదేంటి అని అడిగితే మా అమ్మమ్మ చెప్పింది, చనిపోయిన వాళ్ళు కొంతమంది వీరుల్లో కలుస్తారంట. అలా వీరుల్లో కలిసిన వాళ్ళకి ఇలా సంబరం చేస్తారంట. ఇక్కడ కనిపించే విభూతిని విభూతి పండు అంటారంట. ఇలా విభూతి పండుకి పూజ చేసి అభిషేకం చేసి ఆ తర్వాత ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్ని ఊరేగించి ఫైనల్ గా రాజమండ్రి దగ్గర ఉన్న శివాలయంలో ఇస్తారంట. అలా ఇవ్వడం వల్ల ఆ ఇంట్లో వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్పింది. ప్రతిసారి ఈ సంబరం గృహప్రవేశం అప్పుడు పెళ్లిళ్ళు జరిగే టైంలో చేస్తారంట. టెంపుల్స్ అన్ని తిరిగి వచ్చేసరికి భోజనాలు స్టార్ట్ అయ్యాయి. బయట భోజనానికి వెళ్ళినప్పుడు అలా వడ్డిస్తూ ఉంటే ఒకదానికొకటి కలిసిపోతాయేమో అని నాకు భయం. వడ్డించేటప్పుడు ప్రతిదీ పక్కకు జరిపి అవి కలవకుండా వడ్డించిన తర్వాతే తినడం స్టార్ట్ చేస్తాను. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది? కామెంట్ లో మెన్షన్ చేయండి.